ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రవిగ్రహం దోషాలు తొలగడానికి ఎలాంటి రెమెడీలు చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. సూర్యుడు తన యొక్క కిరణాల చేత కాంతిని వెచ్చదనాన్ని ఈ లోకాలకు ప్రతిరోజు ప్రసరింపజేస్తుంటాడు. ఎల్లప్పుడూ ఈ భూమిపైన రవిగ్రహం లేకపోతే అసలు ప్రాణకోటే లేదు, జీవకోటే లేదు. ఈ రవిగ్రహం భూమికి సుమారుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రహంలో హైడ్రోజన్, హీలియం వంటి వాయువులు నిండి ఉన్నాయి. ఈ రవిగ్రహంకు ఒక మారు భూమి చుట్టూ తిరిగి వచ్చుటకు 30 రోజులు పడుతుంది. అనగా మన జాతక చక్రంలో కూడా రవిగ్రహం ఒక్కొక్క నెలలో ఒక రాశిలో ఉంటూ 12 రాశులను సంవత్సరంలో ఒకసారి 12 రాశుల చుట్టూ తిరిగి వస్తుంటాడు. ఇక్కడ పోతే సప్తాశ్వాలు ఇతని యొక్క దివ్య రథానికి 7 గుర్రాలు, అవే కిరణాలు అన్నమాట. ఆకాశ మార్గమునకు ప్రభువు ఇతరు. కశ్యపుడు అదితుల సంతానం ఈ రవిగ్రహం. ఈ సప్తాశ్వంలో 7 రంగులుగాను ఇంద్రధనుస్సుగాను కూడా మనకు కనిపిస్తుంటాయి. ఈ సప్తాశ్వంలచే పూరింపబడ్డ రథము అనూరుడు అనే వారి సారథ్యంలో నడిపించబడుతుంటుంది. విశ్వకర్మ యొక్క కుమార్తె అయిన సంజ్ఞయే సూర్యుని యొక్క భార్య. ఆమె ద్వారా సూర్యునికి యమ అనే పుత్రుడు, యమున అనే పుత్రిక కూడా కలిగారు. సూర్యుని యొక్క మరొక భార్య అయిన ఛాయ సంజయ్ తన ఛాయారూపంతో ఒక ప్రాణప్రతిష్ఠ చేసి తన భర్త వద్ద వదిలి వెళ్తుంది. ఆమెనే ఛాయ. ఆమె యొక్క పుత్రుడే నవగ్రహంలో ఒకడైన శనిగ్రహం. ఈ ప్రతి నెలలోనూ వచ్చు శుక్లపక్ష సప్తమి సూర్య ఆరాధనకు విశేష ఫలప్రదమైనదని చెప్పబడి ఉన్నది. కార్తీక మాసంలో శుక్లపక్ష మొదలి 6వ దినమైన సూర్యారాధన తగిన శ్రద్ధభక్తుల్లో చేసినచో ఆ సూర్యభగవాని అనుగ్రహంతో సంతానం కలుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విధమైన ఆరాధన గాయత్రి మంత్రం ద్వారా విధి విధానంగా ఆచరించవలను. అలాగే ఈ రవిగ్రహంచే ప్రభావితులైన వ్యక్తి చాలా బలిష్టంగాను, ఇతరుల ఉత్తేజపూర్తులుగాను చేసిన వ్యక్తిత్వాన్ని, శారీరక సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. అధికమైన పొడవు కలిగి ఉంటాడు. రాగి రంగుతో మిశ్రమమైన జుట్టును కలిగి ఉంటాడు. తేనె రంగులు గల నేత్రములతో, సింహం వంటి చురుకైన తీక్షణ దృక్షులతో కలిగి ఉంటాడు. విశాలమైన పాలభాగము నుదురు ఉంటుంది. ఉద్రేకము సహజ స్వభావంగా ఉండి ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తూ లక్ష్య నిర్దేశం చేస్తుంటారు. ఈ రవిగ్రహ యొక్క ప్రభావం ఉన్న జాతకులు ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఒక సంస్థలకు అధిపతులుగాను ఉంటారు, లీడర్లుగాను ఉంటారు. ఎక్కడైనా కూడా వీరు అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు. వీరే క్రమశిక్షణకు పెట్టింది పేరు. వీరు పైరాక్షసులు అని కూడా అనవచ్చు వీళ్ళని. ఇకపోతే లక్ష్య నిర్దేశం కూడా చేస్తుంటారు. అంటే ఏ పని చేయాలన్నా కూడా వీళ్ళు చెప్పినట్టుగా చేయాలి. కూర్చోమంటే కూర్చోవాలి, నిలవడంటే నిలబడాలి. అట్లా జాతకంలో ఇదే గ్రహము నీచ స్థితి పొందిన శత్రుక్షేత్రంలో ఉన్న ఆ వ్యక్తి, అస్తంగత్వం పొందిన ఆ వ్యక్తి గర్విష్టి, క్రూరుడు, అనవసరమైన ఉద్రేకంతో స్వభావం గలవాడు, కాపటి, వంచకుడు ఇత్యాది వ్యతిరేక లక్షణాలతో ఉంటాడు. ఇక పోతే రవిచంద్ర కుజ గురువులు మిత్రులు అవుతారు. ఈ రవిగ్రహానికి చంద్ర కుజ గురువులు మిత్రులు అవుతారు. అలాగే శుక్ర, శని, రాహు, కేతువులు శత్రువులు అవుతారు. బుధుడు తటస్థుడుగా చెప్పవచ్చు. రాశి చక్రంలో సింహరాశికి ఆధిపత్యం వహిస్తూ అదే స్వస్థానంగా పొంది మేషరాశిని నీచస్థానంగాను, తులారాశిని నీచస్థానంగాను కలిగి ఉంటాడు. అంటే మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు, తులారాశిలో నిత్యస్థితిలో ఉంటాడు. రామాయణంలో వివరించబడిన ఆదిత్య ఉదయ పఠనం, నిత్యగాయత్రి మంత్రానుష్ఠానం ద్వారా సూర్యుడు వల్ల ఇబ్బందులు తొలగుతాయి. ముఖ్యంగా శత్రుబాధలు కానీ, కోర్టు కేసులు ఉండేవారైనా సరే, ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునే వారైనా సరే, ఏదైనా ఉద్యోగం కావాలనుకున్నా సరే, ప్రతిరోజు ఆదిత్య ఉదయ పారాయణ 40 రోజుల పాటు సంకల్పం చెప్పుకొని ముందు ఆదివారం రోజు సూర్యహోరాలు స్టార్ట్ చేయాలి. సూర్యహోర ప్రారంభించాలంటే సూర్యహోర సుమారుగా సూర్యోదయం 6 నుంచి 7 వరకు ఆదివారం రోజు ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో అప్పటి నుంచి సూర్యహోర ఉంటుంది. ఆ సమయంలో రాత్రిపూట రాగి చెంబులో నీళ్లు ఉంచుకొని ఉదయాన్నే లేచి ఆ చెంబుతో ఆదిత్య ఉదయ పారాయణ చేసిన తర్వాత చెంబులో నీళ్లు తులసి చెట్లో సూర్యునికి ఎదురుగా అర్ఘ్యం వదులుతూ సప్తాష్ట్ర రథమారుడం ప్రచండం
కష్టపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణామం అనే స్తోత్రాన్ని 3 సార్లు చెప్తూ అర్ఘ్యం వదలాలి. అలా చేయడం 40 రోజులు ఇంకా చేస్తే తప్పకుండా మీకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తుంది. రాజకీయ నాయకులకు మంచి పలుకుబడి, పేరు ప్రతిష్టలు, మంచి ఉన్నత పదవులు లభిస్తాయి. గ్రూప్ సర్వీసెస్లో సెలెక్ట్ కావాలన్నా కూడా ఈ ప్రక్రియ చాలా పనిచేస్తుంది. అలాగే కోర్టు కేసుల్లోనూ గెలవడానికి శత్రువుల బాధ నుంచి బయటపడడానికి, శత్రువులు అపజయం పాలు చేయడానికి కూడా ఈ ఆదిత్య ఉదయం చాలా బాగా పనిచేస్తుంది. నిత్య గాయత్రి అనుష్ఠానం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. గాయత్రి మంత్రం జపం చేసిన తర్వాత ఆదిత్య ఉదయ పారాయణం చేయాలి. దీనివల్ల మీకు ఇలాంటి శుభ ఫలితాలన్నీ లభిస్తాయి. ఇక రవి ప్రథమ భావంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన గృహం నందు బావి, నీటి కుళాయి స్థాపించినట్లా ఆ భావ దోషము నివృత్తి అవుతుంది. 2వ స్థానంలో శనిచే వీక్షింపబడుతున్న ఎడల కొబ్బరి నూనె మరియు బాదాం పప్పులు దేవాలయంలో కానుక ఇవ్వడం ద్వారా అసంబంధ దోష నివారణ జరుగుతుంది. 7వ భావం అందున్న రవి వలన ఆ వ్యక్తి యొక్క కుటుంబము, సంతానముపై ప్రభావం చూపుతాడు. ఆ విషయమై దోష నివారణకు నలుచెదరంగా ఉన్న కొన్ని రాగి ముక్కలను భూమిలో పాతిపెట్టుట లేదా ఏదైనా నూతన కార్యక్రమం తలపెట్టినప్పుడు తీపి పదార్థాన్ని తినట కానీ మరియు నీటిని త్రాగట కానీ చేయవలను. మరియు నల్లని ఛాయ గల ఆవును దర్శించుట కూడా శుభప్రదము. భర్త యొక్క శ్రేయోభివృద్ధికై దీర్ఘాయుష్మంత ఆరోగ్యం కొరకై భార్య తాను ఆహారం తినటకు ముందుగా అగ్నికి సమర్పించడం మంచిది. ఇక అష్టమ భావస్థితుడైన రవిగ్రహం దోషం ఉన్నవారికి ఆ వ్యక్తి అందరితోనూ మృదువుగాను ప్రవర్తించవలను. అక్కా చెల్లెళ్ళ గృహములందు ఉండుట మరియు మరదలి ఇండ్ల యందు ఉండుట వంటివి చేయరాదు. అట్లు చేసించో ఆ వ్యక్తి నేత్ర సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడతాడు. జననావయ సంబంధ వ్యాధులు కూడా కలిగే అవకాశాలుంటాయి. ఇంకను జ్యేష్ఠ సోదరుడుని అతను గౌరవించవలదు, అతనికి సేవలు చేస్తే మంచిది. 800 గ్రాముల గోధుమ పిండిని అదే పరిమాణం గల బెల్లమును 8 దినములు నిత్యము దేవాలయనందు సమర్పిస్తే ఇస్తుండవలను. తదుపరి తెల్లగా ఉన్న గోవును దర్శించవలను. దక్షిణం వైపున గల ద్వారము నుండి వీలైనంత వరకు లోపలకు ప్రవేశించుట మానివేయవలను. 800 గ్రాముల గోధుమ పిండిని అదే పరిమాణంలో బెల్లాన్ని 8 రోజులు దేవాలయంలో ఇచ్చి ప్రసాదంగా చేసి పంచిపెట్టమని చెప్పవలను. అలాగే తెల్లగా ఉన్న ఆవును దర్శించుకొని తోకను దండం పెట్టుకుని రావాలి. దక్షిణ దారి నుండి ఇంట్లోకి ప్రవేశించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. నీలం రంగు వస్త్రాలను, రాగిణాలను నీటిలో వదలడం ద్వారా కూడా 10వ స్థానంలో రవిగ్రహ దోషాలుంటే తొలగిపోతాయి. అలాగే ఈ రకమైన దోషాల నివారణకు తాను ఏదైతే పరుపు మీద పడుకుంటారో ఆ పరుపు నందు బాదాం కాయలను ఉంచి తదుపరి వాటిని దేవాలయంలో ఇస్తూ ఉండాలి. అలాగే 12వ స్థానం నందు రవిగ్రహ దోషము శుభప్రదం కాదు. తత్సంబంధ వ్యక్తి కళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతుంటాడు. ఈ దోషాలు తొలగడానికి కాను ఆదిత్య ఉదయ పారాయణ చేయడము మరియు కోతులకు బెల్లం తినిపించడము చేయవలెను. ఇలాగా ఈ రెమెడీలను చేసుకోవడం ద్వారా మీకు రవిగ్రహ దోషాలు తొలుగుతాయి. ముఖ్యంగా ప్రతిరోజు ఆదిత్య ఉదయ పారాయణ చేసుకుంటే చాలా మంచిది. నేత్ర సమస్య రోగులు, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. లేదా కనీసం ఒక ఆదివారం అయినా సరే సూర్యహోరా సమయంలో చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు.